ఏమని చెప్పారు ఆవిడ? నిన్నేమని మాట్లాడారు? దేవుడు క్షమించిన ప్రకారం మనం కూడా వాళ్ళని క్షమిద్దాం అన్నారు. దాంట్లో అంతర్భావం ఏంటి? ఆవిడ క్షమిద్దాము అన్నారు. క్షమిద్దాము అంటే అర్థం ఏంటి? క్షమించేది ఎవరిని? తప్పు చేసిన వారిని క్షమిస్తారు. అంటే ఆవిడ కూడా దీని వెనకాల బలమైన కుట్ర జరిగింది, ఇది యాక్సిడెంట్ అని కనుక ఆవిడ నమ్మితే అది నార్మల్ యాక్సిడెంటే కాబట్టి మీరు గొడవలు చేయాల్సిన పని లేదు అంటారు. కానీ ఆవిడ ఏమంటున్నారంటే 2 సార్లు ఆవిడ మాట్లాడారు ఆన్ కెమెరా. ఒకటి బరియల్ టైంలో ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఏమన్నారంటే, జెసికా గారు, మనం ఎవరి మీద గ్రడ్జ్ తీసుకోవటానికి లేము, ఎవరి మీద పగ తీర్చుకోకూడదు. ప్రవీణ్ గారు ఆపినటువంటి పని, ఆగిపోయినటువంటి పని మనం క్యారీ ఆన్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం అంతే తప్ప వి డోంట్ టేక్ ఎనీ గ్రెడ్జ్ అపాన్ ఎనీ వన్. పగ తీర్చుకోవద్దు, వదిలేయండి అని చెప్పారు. అంటే పగ తీర్చుకోవద్దంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఎవరో ఉన్నారనే కదా వెనకాల, ఇది నార్మల్ డెత్ కాదు, యాక్సిడెంట్ కాదనే కదా. నిన్న నైట్ కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు మనల్ని క్షమించినట్టుగా మనము కూడా వాళ్ళని క్షమిద్దాము అన్నారు. అంటే అర్థం ఏంటి? దీని వెనక కూడా ఎవరో శత్రువులు, బలమైన హస్తాలు ఉన్నారు కాబట్టి పాస్టర్స్ ఆగట్లేదే. నేను అంటుంది ఏంటంటే, ఆవిడ క్షమిద్దామని అంటున్నారు, కానీ మేమెందుకు ఆగటం లేదంటే, మేమేమి క్షమించకుండా మేము కూడా నిందితులు బయటకు వస్తే రేపు క్షమించమంటామేమో. మేము మా పోరాటం అంటే ఏంటంటే, తప్పు చేసినోడు బయటికి రావాలి, తెలియాలి ఎవరో. మేము కూడా ఇదే అంటాం. రేపటి రోజున లక్షల మంది కలిసి ఉరి తీయండి అనము, క్షమించి వదిలేసేయండి అంటాం. మా పోరాటం చంపాలని కాదు, చంపబడాలని కాదు. మా పోరాటం వెనక ఎవరైనా నిందితులుంటే బయటికి రావాలి, అంతకు మించి ఏం లేదు. క్రూరమైనటువంటి మనస్తత్వాలు ఏ క్రైస్తవుడికి ఉండవు, ఏ పాస్టర్కి ఉండవు. మేము సూటిగా గట్టిగా మాట్లాడతాం తప్ప ఉజ్జీవంగా, ఉద్రేకంగా. అంతేకాని ఎవరిని రెచ్చగొట్టము, మేము రెచ్చిపోయి ఎవరి మీద దాడులు చేయము. ఏంటి హింసని కోరుకోం మేము, అహింసావాదం మాది. పోలీసులు మీకు ఫోన్ చేశారా? పోలీసుల నుంచి డైరెక్ట్ నాకు ఫోన్ కాల్ రాలేదు. నాకు నోటీసులు వస్తాయని చెప్పారు, పిలిపిస్తారు ఎస్పీ ఆఫీస్ అని చెప్పారు. మీకు సంబంధించి నాకు సంబంధించిన పాస్టర్ వచ్చాయి. పేరు చెప్తారా? 2 పాస్టర్లకు వచ్చాయి. జేమ్స్ గారికి, పాస్టర్ జేమ్స్ గారు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారికి నోటీస్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ నాకు నోటీస్ రాబోతుందని కూడా చెప్పారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. నాకైతే ఇప్పటి వరకు రాలేదు. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చాయి నోటీసులు? అంటే వీటిపైనే మీరు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, హత్య అని ఖరారు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి హత్య అని మీరు ఏ ఎవిడెన్స్ బట్టి మాట్లాడుతున్నారు అని వాళ్ళని అడిగారట. సో అది రీజనబుల్. నేనైతే హత్య అని ఎక్కడ మాట్లాడలేదు. నకిలీ ప్రవీణ్ అని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? చెప్పాను కదా, హెల్మెట్ మీద లోగో లేకపోవటం, అక్కడ లోగో ఉండటం, తర్వాత బండి మీద లోగో మారిపోవటం, స్లీవ్స్ మారిపోవటం, పాకెట్స్ లేకుండా ఉండటం, ఇక్కడ పాకెట్స్ ఉండటం, ఆ టోల్ ప్లాజా దగ్గర కాళ్ళు పొడవుగా ఉండి రోడ్డు మీద అందటం, ఈ పెట్రోల్ బంక్ దగ్గర అలా ఇలా ఊగుతూ కాళ్ళు అందకుండా ఉన్నాడు. ఇక్కడ హైట్ తక్కువ ఉన్నాడు, అక్కడేమో హైట్ ఎక్కువ ఉన్నాడు నైట్ టైం ఫుటేజ్ దగ్గర. ఇంకోటి, ఆ బండి పడిపోయిన ఫుటేజ్ ఒకటి తీశారు. అక్కడ అసలు బండి కనపట్లేదు, మనిషి కనపట్లేదు. ఆ బండి పడ్డ తర్వాత ఒక 6 నుంచి 10 అడుగుల ఎత్తు డస్ట్ రిలీజ్ అయింది. మీరు చూసారు లేదు, డస్ట్ రిలీజ్ అయింది. నేను నిన్న ఈవినింగ్ 5:30కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి మొత్తం వీడియో తీశాను, అక్కడ లైవ్ పెట్టాను. నేను తీసి, నేను ఎంత కాలుతో కొట్టినా కనీసం ఇంత డస్ట్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే అది మొత్తం రాళ్ల ప్రాంతం. అది ఆ బండితో పాటుగా ఆయన పడితే ఎలా డస్ట్ వచ్చింది అంటే, గ్రాఫిక్స్ చేశారా లేదంటే డస్ట్ మొత్తం పెట్టి సినిమాలో లాగా ప్యాకెట్లో కవర్ పెట్టి పెట్టారా, అలా కొడితే పగిలిపోయి ఇలా వచ్చేలాగా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది గ్రాఫిక్స్ అన్నవి ఉండాలి, క్రియేషన్ అన్నవి ఉండాలి. పోనీ బండి పేలిపోయిందా? బండికి చిన్న గీత కూడా పడలేదు, ఎలా వచ్చింది? ఇలాంటి అనుమానాలు ఒకటి కాదు 100 ఉన్నాయి మాకు. ఈ అనుమానాలకి వేటికి సమాధానాలు రాకుండా మీరు కాంప్రమైజ్ అయిపోండి, మీరు సైలెంట్ అయిపోండి, మేము యాక్సిడెంట్ అంటే ఒప్పుకోండి, ప్రవీణ్ పగడాల గారి భార్య సైలెంట్గా ఉండమంటున్నారు కూడా సైలెంట్గా ఉండండి అంటే, రేపటి రోజున నా మీదే ఇలాంటి కుట్ర జరిగింది ఏంటి? నా కుటుంబీకులు వచ్చి సైలెంట్ అయిపోమంటారు, ఇంకొకరి మీద జరుగుతుంది. చిన్న చిన్న పాస్టర్లు అంటే బ్యాక్గ్రౌండ్ లేనటువంటి, పేదరికంలో ఉన్నటువంటి, సైకిళ్లలో చిన్న బైక్లు వేసుకొని సువార్తకు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు మాకు. అంత పెద్ద సేవకుడు, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత డబ్బు ఉంది, అంత హోదా కలిగినటువంటి సేవకుడు చనిపోతేనే కుట్ర ఉంది అని చెప్తేనే ఇంతవరకు ఆయనకు న్యాయం జరగటం లేదే, దిక్కు లేదే ఆయనకి. అలాంటిది మాకేమైనా జరిగితే మా పరిస్థితి ఏంటి సార్? మా పేర్లు ఎవరికి 10 మందికి కూడా తెలియదు, మా తరపున పోరాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మా పరిస్థితి ఏంటి? మేము సువార్తకి వెళ్ళాలా వద్దా అన్న భయాందోళనతో భయపడుతున్నారు అందరూ.